ప్రైజ్ లార్డ్ ఆల్. దేవుడు ఈరోజు మరొక నూతన దినాన్ని ఇచ్చారు. దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఈరోజు కళ్ళు తెరిచి ఈ విధంగా ఈ లోకాన్ని చూడగలుగుతున్నాం అంటే మన వలన కానిది అంటే అది మనం చేసుకుంటే మనం ఏదో ప్రయాసపడితే వచ్చిన దినం కాదు ఇది. దిస్ ఈజ్ ద ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. ఇది ఒక ఉచితమైన బహుమానం కదా. అందుని బట్టి మనం అందరం కూడా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. ఈ గ్రంథాలు మీరు తెరిస్తే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. ఐజయా చాప్టర్ 26 వర్స్ 7. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఇన్ ద పాత్ ఆఫ్ ద రైచియస్ ఈజ్ లెవెల్. You make level the way of the righteous. Amen. Hallelujah. ఒక మంచి మాటను దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది. భక్తుడు యెషయా భక్తుడు రాస్తూ ఉన్నారు. దేవుడు ప్రేరేపణ చేత రాసిన మాట ఏంటంటే, నీతిమంతుడు పోయే ఆ మార్గము సమముగా ఉంటది. అయితే ఆ మార్గాన్ని సమము చేసేది ఎవరండి అంటే దేవుడు. ఆమెన్. హల్లెలూయా. నీతిమంతులు పోవు మార్గములో ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు ఆ యొక్క మార్గాన్ని క్లియర్ చేస్తాడట. హల్లెలూయా. ఈరోజు నీ మార్గానికి ఏది అడ్డుంది? ఈరోజు నీ మార్గం ఎత్తు పల్లంగా ఉందేమో. అప్ అండ్ డౌన్స్గా నీ జీవితం నడుస్తుందేమో. కొన్నిసార్లు నష్టం, కొన్నిసార్లు లాభం, కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు సంతోషం. ముందుకు వెళ్ళలేకపోతున్నాం. చూడండి, ఒక రోడ్డు స్ట్రైట్గా ఉన్నప్పుడు, ఎటువంటి గుంటలు లేనప్పుడు, లేదా అప్ అండ్ డౌన్స్ లేనప్పుడు, ఒక స్వింగ్గా లేనప్పుడు, ఒక వెహికల్ చాలా క్లియర్గా ఫాస్ట్గా వెళ్ళిపోగలదు. ఎటువంటి బ్రేక్స్ లేకుండా మనం చూడొచ్చు. కొన్ని స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర ఆ యొక్క స్పీడ్ బ్రేకర్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, యూ హ్యావ్ టు గో టు బి స్లో. అంటే త్వరగా మీరు వెళ్ళకుండా చిన్నగా నెమ్మదిగా వెళ్ళాలి. మనల్ని స్పీడ్ బ్రేకర్స్ ఆపుతుంటాయి. అది కష్టం, నష్టం, బలహీనత, అనారోగ్యం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా నిన్ను ఆపుతుందేమో. స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయేమో. అయితే దేవుడు అంటున్నారు, నీతిమంతులు పోవు మార్గము, ఈరోజు నీవు పోవు మార్గము, ఎవరైతే యేసు క్రీస్తు వారి రక్తం చేత కడగబడ్డారో వారు పోవు మార్గము సరళం అవ్వబోతుంది. దేర్ ఈజ్ నో అప్ అండ్ డౌన్స్. అక్కడ అప్ డౌన్లు ఉండవు, స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఇట్ విల్ బి వెరీ స్ట్రైట్, ఇట్ విల్ బి వెరీ క్లియర్. చాలా స్ట్రైట్గా ఉంటుంది, చాలా క్లియర్గా కూడా ఉంటుంది. నువ్వు వెళ్తున్న మార్గం క్షేమంగా కూడా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడిని మార్గాల్ని తెరవబోతున్నాడు. ఎక్కడైతే మూసుకుపోయిందో, ఎక్కడైతే ఆగిపోతున్నావో అక్కడ నుంచి ఈరోజు మరలా స్టార్ట్ అవ్వబోతున్నావు. ఆమెను తీసుకో, ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. దేవుడు మాట్లాడుతుండు. అయితే ఈ మార్గాలు ఎలాంటి సరళం అవుతాయి? ఎలాంటి ఇన్ని రోజులున్న నా అడ్డంకులు, నా ఉద్యోగంలోనో, నా వ్యాపారంలోనో, నా వీసా విషయంలోనో, నాకు కావాల్సిన లోన్ విషయంలోనూ ఇన్ని అడ్డంకులు ఎలా క్లియర్ అవుతాయండి? మీరు చెప్పినట్లు ఎలా నేను ముందుకెళ్ళగలుగుతాను అంటే వాక్యంలోనే రాయబడి ఉందండి. దేవుడే ఆ మార్గాల్ని సరళపరుస్తూ ఉంటాడట. ఇట్ ఈస్ కంటిన్యూస్గా జరుగుతున్న ప్రాసెస్. అపవాదం వస్తాడు, నీ శత్రువు వస్తాడు, అడ్డం వేస్తాడు, కానీ దేవుడు వెంటనే క్లియర్ చేసేస్తాడు. దెర్ ఈజ్ నో ట్రాఫిక్. హల్లెలూయా. ఏ ట్రాఫిక్ ఉండదు, ఏ వాహనాలు నీకు అడ్డంగా ఉండవు. ఇన్స్టాంట్గా ముందు సైరన్తో ఒక వారం వెళ్తూ ఉంది, ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు, పెద్ద అధికారం వచ్చినప్పుడు ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది, అప్పుడు అంత క్లియర్ అయిపోద్ది. అలానే దేవుడు క్లియర్ చేస్తూనే ఉంటాడట. ఆమెన్. కాబట్టి భయపడుకో. దిస్ ఈస్ ద బెస్ట్ డే ఫర్ యూ. ఒక అద్భుతమైన రోజుగా దేవుడు నేను మారుస్తున్నాడు. ఈరోజు నీ మార్గానికి ఏది అడ్డం ఉండదు, సమముగా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ అస్సలు ఉండవు. క్షేమంగా నువ్వు ప్రయాణించగలుగుతూ, అన్ని ద్వారాలు ఓపెన్ చేయబడినాయి.
నువ్వు ఫాస్ట్గా అభివృద్ధి చెందబోతున్నావు, ఆశీర్వదింపబడుతున్నావు, సంపూర్ణమైన ఆరోగ్యంతో నువ్వు నింపబడబోతున్నావు. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు. నీతిమంతుల మార్గము సమముగా ఉంటుంది, అది మీరే చేస్తారు అని మాట్లాడారు. బిడ్డలు మరే సమముగా లేని మార్గంలో ఇన్ని రోజులు వెళ్తూ ఆగిపోతున్న పరిస్థితులు, మధ్యలో కృంగిపోతున్న పరిస్థితులు అయ్యా కలిగి ఉంటున్నారు. ఈరోజు మీరు వాగ్దానం చేసిన రీతిగా వారు క్షేమముగాను త్వరగాను అద్భుత రీతిగాను ప్రయాణించుటకు, వారి జీవిత యాత్రలో అభివృద్ధి చెందుటకు కృప చూపించమని, ప్రతి మార్గాన్ని సరళపరచమని, సమపరచమని, మీ సహాయమును ప్రతి బిడ్డకు దయచేయమని, మంచి బలం, శక్తి, ఆరోగ్యం, జ్ఞానం, వివేచన అన్నిటినీ దయచేయమని, అయ్యా ఈ రోజున చేస్తున్న పనులు, ప్రయత్నాలు, ప్రయాణాలను కూడా మీకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డను వాటిల్లో దీవించి క్షేమాన్ని దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి బహుగా ఫలింపచేయను గాక.